Hello guys, welcome back to Let's Edutain. This is Nikita and I welcome all you to the class 5 of full CDP course for TS State and all other teaching related exams. So ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ ఏంటి అంటే డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్. వికాసంలోని వివిధ అంశాల గురించి అయితే మనం తెలుసుకుందాము. ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్, లెసన్, చాప్టర్, వాట్ ఎవర్ యూ థింక్. మనకు తెలిసిందే డెవలప్మెంట్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుందో. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అదైతే నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి దాన్ని అయితే చూడండి, మీకు ఒక బ్రీఫ్గా ఒక ఇన్ఫర్మేషన్, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మనకు తెలిసిందే టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఇవి అయితే మనకు మేజర్ పార్ట్స్ అన్నట్టు. ఫిజికల్ డెవలప్మెంట్, భౌతిక వికాసం, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం, మోరల్ డెవలప్మెంట్, నైతిక వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాసం, సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. ఇవైతే మనకు మేజర్ పార్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నట్టు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ డెవలప్మెంట్స్ అనేటివి మన స్టేజెస్ ఆఫ్ చైల్డ్హుడ్లో ఎలా జరుగుతాయి, ఏ డెవలప్మెంట్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. అంతకన్నా ముందు ఎలిజబెత్ ఒక సైకాలజిస్ట్ తను రాసిన డెవలప్మెంటల్ సైకాలజీ అనే బుక్లో తను హ్యూమన్ లైఫ్ స్పాన్ అయితే 10 స్టేజెస్గా డివైడ్ చేశాడు. అవి ఏంటి అని అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్, ప్రీనాటల్ పీరియడ్. దీనినే జనన పూర్వ దశ అని అంటాము. ఇది ఫర్టిలైజేషన్ నుండి బర్త్ వరకు, అంటే బేబీ యొక్క ఫార్మేషన్ మదర్ వూమ్లో జరుగుతుంది కదా, అప్పటి నుండి బేబీ బయటికి వచ్చేంత వరకు ఏదైతే మధ్యలో పీరియడ్ ఉంటుందో, ఆ స్టేజ్ ఉంటుందో దాన్ని ప్రీనాటల్ పీరియడ్ అని అంటాము. దాని తర్వాత నియోనాటల్ పీరియడ్. దీనినే నవజాత శిశు దశ అని అంటాము. ఇది బేబీ పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు లేదా 15 రోజుల వరకు ఏదైతే మధ్యలో పీరియడ్ ఉంటుందో దాన్నే నియోనాటల్ స్టేజ్ అని అంటాము. ఇన్ఫాన్సీ. దీనినే శైశవ దశ అని అంటాము. బేబీ పుట్టినప్పటి నుండి బేబీ పుట్టినాక 2 వారాల నుండి మరియు 2 సంవత్సరాల వరకు ఏదైతే పీరియడ్ ఉంటుందో దాన్నే ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాము. ఎర్లీ చైల్డ్హుడ్, పూర్వ బాల్య దశ 2 నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ, ఇది 6 నుండి 12 సంవత్సరాలు లేదా 6 నుండి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్యూబర్టీ, యవ్వనారంభ దశ, ఇది 11 లేదా 12 నుండి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. టీనేజ్, దీనిని మనం అడోలిసెంట్ అని కూడా అంటాము. దీన్నే కౌమార దశ అని అంటాము. ఇది 13 లేదా 11 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలు కూడా మనకు కొన్ని బుక్స్లో ఉంటుంది. ఆ స్టేజ్ వరకు ఏదైతే మధ్యలో పీరియడ్ ఉంటుందో దాన్ని మనం అడోలిసెంట్ స్టేజ్ అని అయితే అంటాము. తరువాత ప్రీ అడల్ట్హుడ్, దీన్నే వయోజన దశ అని అంటాము. ఇది 21 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు మధ్యలో ఏదైతే పీరియడ్ ఉంటుందో దానిని మనం అడల్ట్హుడ్ స్టేజ్ అని అయితే అంటాము. మిడిల్ ఏజ్, మధ్య వయసు దశ, ఇది 41 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఓల్డ్ ఏజ్, దీన్నే వృద్ధాప్య దశ అని అంటాము. ఇది 60 సంవత్సరాల నుండి ఆ మనిషి చనిపోయేంత వరకు ఏదైతే పీరియడ్ ఉంటుందో దాన్నే మనం ఓల్డ్ ఏజ్ అని అంటాము. సో గైస్, ఇప్పుడు మనం స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి అయితే చూద్దాము. మనం మేజర్గా ఇప్పుడు 5 స్టేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇన్ విచ్ ప్రీనాటల్ పీరియడ్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లాటరల్ చైల్డ్హుడ్ అండ్ అడోలిసెన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇవే మనకు సిలబస్ పరంగా కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా మనకి స్టేజెస్ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్, ప్రీనాటల్ పీరియడ్. దీనినే జనన పూర్వ దశ అని అంటాము. ఇది ఫర్టిలైజేషన్ నుండి బేబీ పుట్టేంత వరకు మధ్యలో పీరియడ్ని మనం ప్రీనాటల్ పీరియడ్ అని అంటాము. దీని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 9 మంత్స్ లేకపోతే అప్రాక్సిమేట్గా 240 డేస్ అయితే ఉంటుంది ప్రీనాటల్ పీరియడ్ యొక్క టైం పీరియడ్. దీనినే మనం కాన్సెప్షన్ పీరియడ్ అని కూడా అంటాము. బేబీకి మదర్ వోమ్లో ఉన్నప్పుడు, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు న్యూట్రిషన్ అని కానీ ఫుడ్ కానీ ఎయిర్ కానీ ఏదైతే ఉంటుందో అది మదర్ తీసుకునే ఫుడ్ ద్వారానే బేబీకి న్యూట్రిషన్ అనేది అందుతుంది ప్రీనాటల్ పీరియడ్లో. సో దీని గురించి అంత ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే జస్ట్ దీని యొక్క టైం పీరియడ్ అడుగుతుంది అండ్ బేబీకి
ఎక్కడి నుండి ఫుడ్ కానీ న్యూట్రిషన్ కానీ వస్తుందైతే మనకు తెలిసిందే. అండ్ దీన్నే మనం కాన్సెప్షన్ పీరియడ్ అయితే అంటాము. అండ్ నెక్స్ట్ ఇన్ఫాన్సీ, దీనినే మనం శైశవ దశ అని అంటాము, ఇన్ఫాన్సీ స్టేజ్ని. ఇది బేబీ పుట్టినప్పటి నుండి మనకు ఎలిజబెత్ హర్లాగ్ ప్రకారం 2 వీక్స్ నుండి 2 ఇయర్స్ వరకు అంటాము. బట్ కాకపోతే ఇన్ఫాన్సీ అనేది బర్త్ నుండి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. దీనికన్నా ముందు ప్రీనటల్ పీరియడ్ తర్వాత నియోనాటల్ పీరియడ్ అనేది ఉంటుంది. అప్పుడు బేబీ పుట్టినప్పటి నుండి 2 వీక్స్ బేబీ పుట్టినప్పటి నుండి 2 వీక్స్ వరకు ఈ టైం ఉంటుంది కదా, దీన్ని మనం నియోనాటల్ పీరియడ్ అని అంటాము. దీంట్లో ఇంకా మనం డివైడ్ చేస్తే, కాకపోతే బేబీ పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ వరకు అయితే మనము నియోనాటల్ పీరియడ్ కాకపోతే ఇన్ఫాన్సీ స్టేజ్లోనే కలిపేస్తాము. సో ఇన్ఫాన్సీ స్టేజ్ అనేది మనం మ్యాక్సిమంగా బేబీ పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే 2 వీక్స్ నుండి 2 ఇయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో సెన్స్ బేస్డ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సెన్సెస్ ఆర్ టీచర్స్ ఫర్ బేబీ. ఎందుకంటే బేబీ చూడడం వల్ల, వినడం వల్ల, లేకపోతే ఏదైనా తినడం వల్ల కానీ, ఫీల్ అవ్వడం కానీ, టచ్ వల్ల కానీ, స్మెల్ వల్ల కానీ తను ఆ బేబీ అయితే నేర్చుకుంటుంది. ఏ విషయాలు ఎలా ఉంటాయి అనేది అయితే బేబీ ఇన్ఫాన్సీ స్టేజ్లో సెన్సెస్ ద్వారా నేర్చుకుంటుంది. అండ్ ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్, ఈ స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ అంటే బేబీ యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు. లైక్ దేర్ హైట్ కానీ, వెయిట్ కానీ, బాడీ స్ట్రక్చర్, బాడీ షేప్ కానీ ఇన్ఫాన్సీ స్టేజ్లో చాలా తొందరగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు బేబీ యొక్క యాక్షన్స్ కూడా, లైక్ క్రాలింగ్ కానీ, సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ విత్ సపోర్ట్, సెల్ఫ్ ఫీడింగ్ ఆర్ ఈటింగ్. అంటే బేబీ తనకు తానే, అంటే బేబీ పుట్టినాక కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు అమ్మ కానీ ఎవరైనా బేబీకి తినిపిస్తారు. కాకపోతే ఇన్ఫాన్సీ స్టేజ్లో బేబీ తనకు తాను తినడం అయితే నేర్చుకుంటుంది. అండ్ ఎగరడం, లేకపోతే పరిగెత్తడం, ఇవన్నీ కూడా ఇన్ఫాన్సీ స్టేజ్లో బేబీ నేర్చుకుంటుంది. ఆబ్జెక్ట్ పర్మనెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బేబీ బాల్తో ఆడుకుంటున్నారు. మనం బేబీ ఏదైతే వస్తువుతో ఆడుకుంటుందో దాన్ని తీసి ఇట్లా విసిరేసినట్టు చేసి కాకి ఎత్తుకపోయింది, లేకపోతే కుక్క ఎత్తుకపోయింది, మంకీ ఎత్తుకపోయింది అని ఇట్లా మనం అబద్ధం చెప్తాం అన్నట్టు. అప్పుడు బేబీ ఏంటంటే, బేబీ చిన్న ఉన్నప్పుడు అరే ఏడుస్తారు, కింద పడి బొర్రుకుంటే ఏడుస్తారు. బట్ ఈ ఇన్ఫాన్సీ స్టేజ్లో బేబీ ఏం చేస్తారంటే ఆ వస్తువు కోసం వెతకడం తయారు చేస్తారు. లైక్ నీ చేతులు చూపెట్టు, లేకపోతే నీ వెనకాల నువ్వు పెట్టానట్లు చెప్తారు. వాళ్ళు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీ మనం ఎట్లా చేస్తామంటే, మనం ముఖానికి చేతులు అడ్డబెట్టి అంటే మనం ఇట్లా భయపెట్టియడం కానీ వాళ్ళని ఆడిపిస్తూ ఉంటాం. అందులో కూడా ఆబ్జెక్ట్ పర్మనెన్స్ కాన్సెప్ట్ అయితే హిడెన్ అయి ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. బేబీకి ఆ ఆబ్జెక్ట్ మనం పడేసినా కూడా లేదు, ఆ ఆబ్జెక్ట్ ఇక్కడనే ఉంది, నీ దగ్గరనే ఉంది అనే కాన్సెప్ట్ అయితే బేబీలో డెవలప్ అవుతుంది. దీన్నే మనం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇమిటేషన్ కూడా ఈ స్టేజ్లోనే డెవలప్ అవుతుంది. దీనినే అనుకరణ అని అంటాము. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వాళ్ళు చీర కట్టుకున్నా కానీ, డాడీ వాళ్ళు ఇట్లా వాళ్ళు టై బెల్ట్ ఇట్లా పెట్టుకుంటే పిల్లవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, లైక్ పౌడర్ వేసుకున్నప్పుడు కూడా నేను కూడా పౌడర్ వేసుకుంటాను, నేను కూడా దువ్వుకుంటాను అని దువ్వని తీసుకొని దువ్వుకోవడం కానీ, లేకపోతే అమ్మ వాళ్ళు చేసే పనులే నేను వంట వండుతా అని గిన్నెలతో ఆడుకోవడం కానీ, ఇవన్నీ కూడా పిల్లవాళ్ళు ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎక్కడైతే మనకి 2 ఇయర్స్ లోపు ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పేరెంట్స్ని కానీ లేకపోతే అడల్ట్స్ని కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు చూసి వాళ్ళు చేసే యాక్షన్సే వీళ్ళు కూడా ఇమిటేట్ చేసి చేస్తారన్నట్టు. సో ఇందులో ఇమిటేషన్ అనేది మనకి ఉంటుంది ఇన్ఫాన్సీ స్టేజ్లో. నెక్స్ట్ స్టాపేజ్ ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీ యొక్క ఫిస్ట్ ఇది ఉంటుంది కదా, మనం వాళ్ళ హ్యాండ్లో వాళ్ళ పామ్లో ఇట్లా చేతి పెడితే బేబీ ఇట్లా పట్టుకుంటారు. బట్ ఇన్ఫాన్సీ స్టేజ్లో ఇట్లాంటి రిఫ్లెక్స్ యాక్షన్స్ కానీ ఆగిపోతాయి అన్నట్టు. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి ఈ స్టేజ్లో ఆగిపోతాయి అన్నట్టు. ఇప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్, దీనినే పూర్వ బాల్యదశ అని అంటాము. ఇది 2 to 6 ఇయర్స్ వరకు అయితే మధ్యలో ఉంటుంది మనకు. ఇందులో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ జరుగుతుంది ఇన్ఫాన్సీ స్టేజ్తోని పోలిస్తే. అండ్ ఇక్కడ ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అని ఉంటుంది. అంటే పిల్లల్లో లాజిక్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అసలు లాజిక్ లేకుండా మాట్లాడతారు, ఏమేమో మాట్లాడతారు వాళ్ళు.
సో అక్కడ తక్కువ రీజనింగ్ అని తక్కువ లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అని అంటాము. నెక్స్ట్ ఇర్రివర్సిబిలిటీ క్యారెక్టర్ అనేది వీళ్ళల్లో డెవలప్ అవుతుంది ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ అనేది మనం మెల్ట్ చేస్తే వాటర్ అవుతుంది, నెక్స్ట్ వాటర్ మనం కండెన్స్ చేస్తే ఐస్ అవుతుంది అనేది మనకు తెలుసు. రివర్సబిలిటీ కానీ ఇర్రివర్సిబిలిటీ కాన్సెప్ట్స్ అయితే మనకు తెలుసు, ఎందుకంటే మనము ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ని దాటి వచ్చాం కాబట్టి. బట్ ఈ స్టేజ్లో పిల్లలకి ఈ రివర్సిబిలిటీ అనే కాన్సెప్ట్ అయితే అవగాహన ఉండదు. సో వాళ్ళలో ఇర్రివర్సిబిలిటీ అనే టాపిక్ అనే కాన్సెప్టే ఉంటుంది. నెక్స్ట్ సెంట్రేషన్, అంటే పిల్లల్లో ఒక్క వస్తువు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారన్నట్టు. ఇప్పుడు మనం అంటే చుట్టూ అన్ని విషయాల మీద ఫోకస్ చేసి అది అట్లా ఇది అట్లా అని చెప్తాం, కానీ ఎర్లీ చైల్డ్హుడ్లో పిల్లల్లో సెంట్రేషన్ అనే కాన్సెప్ట్ మాత్రమే డెవలప్ అవుతుంది అన్నట్టు. ఈగో సెంట్రిక్, దీన్నే స్వేయ కేంద్రిత అని అంటాము. అంటే పిల్లలు ఎక్కువ వాళ్ళ గురించి వాళ్ళే అంటే వాళ్ళ గురించి చెప్పుకోవడం, ఇవాళ నేను ఇది చేశాను, నేను ఇట్లా, మా మమ్మీ అట్లా, మా డాడీ ఇట్లా అని ఎక్కువ వాళ్ళ మీద వాళ్ళే ఫోకస్ చేసుకొని వాళ్ళ గురించి గొప్పగా కానీ వాళ్ళ గురించి వాళ్ళే ఎక్కువ సెల్ఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారన్నట్టు. దీన్నే మనం ఈగోసెంట్రిక్ అని అంటాము. నెక్స్ట్ యానిమిజం, దీనినే జీవాత్మ అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు, ఎట్లా అంటే వాళ్ళకు గోడ తాకితే గోడ నన్ను కొట్టింది అని అంటారు. వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఆ గోడ కూడా ఒక ప్రాణం ఉంది అని అనుకుంటారు. మనల్ని ఏం చెప్తారు, ఆ గోడ నన్ను కొట్టింది, నువ్వు కూడా ఆ గోడను కొట్టు అని అంటే మనం అప్పుడు ఆ గోడను కొడితే వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెందుతారు అన్నట్టు. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ పిల్లల్లో ఉంటుంది, దానిని మనం యానిమిజం అని అంటాం. అంటే లైఫ్ లేని వస్తువులు కూడా ఒక సోల్ కానీ ఒక లైఫ్ కానీ ఉన్నది అని వాళ్ళు అభిప్రాయపడతారు. దీనినే యానిమిజం అని అంటాము. ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్, అంటే కన్జర్వేషన్ అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకు ఉండదు అన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెద్ద బీకర్ ఉంది, ఒక లావుపాటి బీకర్ ఉంది అండ్ ఒక టాల్ బీకర్ ఉంది. దీని వెయిట్ 100 గ్రామ్సే, బట్ పిల్లలు ఏం చేస్తారంటే ఇవి రెండిట్లో మనం నిండా వాటర్ పోసినాం, ఎందులో ఎక్కువ వాటర్ ఉన్నాయంటే ఇందులోనే ఎక్కువ చెప్తాను, ఎందుకంటే వాళ్ళల్లో కన్జర్వేషన్ అనే కాన్సెప్ట్ అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. సో ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్ అయితే ఉంటుంది ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో పిల్లల్లో. సాలిటరీ ప్లే, ప్యారలల్ ప్లే, కోఆపరేటివ్ ప్లే, ఇవైతే కూడా పిల్లల్లో ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లోనే ఉంటాయన్నట్టు. సాలిటరీ ప్లే అంటే పిల్లలు ఎక్కువ వాళ్ళ వస్తువులతోని వాళ్ళే ఆడుకోవడం కానీ ఎవరిని వాళ్ళ దగ్గరికి రానివ్వరు, వాళ్ళే సింగిల్గా ఆడుకుంటారు, సోలోగా ఆడుకుంటారు సాలిటరీ ప్లేలో. ప్యారలల్ ప్లేలో కూడా పిల్లలు ఇతరులను దగ్గరికి రానివ్వరు, వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోరు, కానీ వేరే ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఏజ్ గ్రూప్ పీర్ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళ వస్తువులతోని వాళ్ళ టాయ్స్తోని ఎలా ఆడుతున్నారో వీళ్ళు కూడా వాళ్ళ వస్తువులతోని అలాగే ఇమిటేట్ చేసి ఆడే ఏదైతే స్టేజ్ ఉంటుందో దాన్నే ప్యారలల్ ప్లే అని అంటాము. నెక్స్ట్ కోఆపరేటివ్ ప్లే, ఇందులో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ గ్యాంగ్ కానీ వాళ్ళ యొక్క క్లాస్ రూమ్లో ఎవరైతే ఉంటారో అందులో వాళ్ళకు నచ్చిన వాళ్ళనే తీసుకొని వాళ్ళ గ్యాంగ్లో జాయిన్ చేయించుకొని ఇక మా ఫ్రెండ్స్ మేమే ఆడుకుంటాం అనేసి ఇక ఒక్కరొకరు కోఆపరేటివ్ చేసుకుంటా వాళ్ళకి నచ్చిన వాళ్ళతోనే వాళ్ళొక గ్యాంగ్ అయ్యి ఆడుకుంటారు. దీన్ని మనం కోఆపరేటివ్ ప్లే అని అంటాము. ఇది కూడా ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లోనే డెవలప్ అవుతుంది. అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్నే మనం టాయ్ ఏజ్ అని పిలుస్తాము, అంటే ఎక్కువ పిల్లలు టాయ్స్తోనే వాళ్ళ టైం అనేది స్పెండ్ చేస్తారు కాబట్టి. ప్రీ స్కూల్ ఏజ్ అని అంటాము, ఎందుకంటే పిల్లలు ఈ స్టేజ్ తర్వాతనే స్కూల్కి వెళ్తారు, లేకపోతే ప్రీ స్కూల్ అంటే ఇప్పుడు కిండర్ గార్డెన్ కానీ అందులో అసలైన స్కూల్ కన్నా కొంచెం ముందు కిండర్ గార్డెన్లో జాయిన్ అవుతారు కాబట్టి దీన్నే ప్రీ స్కూల్ ఏజ్ అని అంటాము. ప్రాబ్లమ్ ఏజ్, ఎందుకంటే ఈ స్టేజ్లో కూడా పిల్లలు ఎక్కువ ప్రాబ్లమ్స్ తెప్పిస్తారు పేరెంట్స్కి కానీ లేకపోతే అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ. దీన్నే ప్రీ గ్యాంగ్ ఏజ్ అని అంటాము, ఎందుకంటే ఇప్పుడు ఇంకా గ్యాంగ్ ఫామ్ అవ్వలే, వాళ్ళు స్కూల్కి వెళ్ళాక అప్పుడు ఫ్రెండ్స్ కానీ గ్యాంగ్స్ కానీ గ్యాంగ్లో ఒక లీడర్ ఎలా ఉండాలి, ఒక మెంబర్ ఎలా ఉండాలి అని ఆ కాన్సెప్ట్ అయితే వాళ్ళకి తర్వాత డెవలప్ అవుతుంది. ఇప్పుడైతే ప్రీ గ్యాంగ్ ఏజ్ అని అంటాము ఎర్లీ చైల్డ్హుడ్ని. నెక్స్ట్ ఇమిటేటివ్ ఏజ్ అని కూడా అంటాము, ఎందుకంటే పిల్లలు వాళ్ళ అడల్ట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ ఇమిటేట్ చేసి ఎంతో కొంత అయితే నేర్చుకోగలుగుతారు. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకు ఎర్లీ చైల్డ్హుడ్లో దొరుకుతాయి. లేట్ చైల్డ్హుడ్, దీనినే ఉత్తర బాల్యదశ అని అంటాము. ఇది 7 to 11 or 12 years మధ్యలో ఉంటుంది లేట్ చైల్డ్హుడ్ యొక్క స్టేజ్. సో లాజిక్ బిగిన్స్ హియర్, పిల్లల్లో తర్కము అనే కాన్సెప్ట్ అయితే ఈ స్టేజ్లోనే డెవలప్ అవుతుంది. ట్రాన్సిటివిటీ అంటే పిల్లల్లో రిలేషన్షిప్ గురించి ఒక అవగాహన అనేది అయితే
ఏర్పడుతుంది లేట్ చైల్డ్హుడ్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A ఈజ్ గ్రేటర్ దెన్ B అండ్ B ఈజ్ గ్రేటర్ దెన్ C అని అంటాము. సో ద రిలేషన్ బిట్వీన్ A అండ్ C అనైతే పిల్లలకి అవగాహన అనేది ఉంటుంది. ఎందుకంటే 7 to 11 years అంటే పిల్లల్లో ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, లేకపోతే అన్న చెల్లెలు ఉన్నారు, ఈయన కన్నా పెద్ద, లేకపోతే ఈమె కన్నా పెద్ద, వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు, వీళ్ళిద్దరు ఇట్లా అని మనం రిలేషన్ చెప్తే పిల్లలకి తెలిసిపోతుంది ఈయన పెద్ద అయినే, తర్వాత ఈమె అని పిల్లలకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో అట్లాంటి క్యారెక్టరిస్టిక్ని మనం ట్రాన్సిటివిటీ అంటాము. రిలేషన్షిప్ బిట్వీన్ ద థింగ్స్ ఆర్ ఇండివిజువల్స్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పే క్యారెక్టరిస్టిక్కే ట్రాన్సిటివిటీ. నెక్స్ట్ కన్జర్వేషన్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ షేప్ అండ్ సైజ్ అనేది అయితే ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. ఒక బీకర్ ఉంది, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ml బీకర్ ఉంది, ఇది కూడా 100 ml బీకరే, కాకపోతే ఇది కొంచెం లాంగ్గా ఉంది, ఇది కొంచెం వెడల్పులో ఎక్కువ ఉంది అన్నట్టు. ఇది 100 ml, ఇది కూడా 100 ml. పిల్లలకి కన్జర్వేషన్ అనే కాన్సెప్ట్ అయితే అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎర్లీ చైల్డ్హుడ్లో పిల్లలకి ఏది ఎక్కువ పొడుగ్గా పెద్దగా కనబడుతుందో అది దాంట్లోనే ఎక్కువ వాటర్ పడతాయని వాళ్ళు చెప్తారు. బట్ వెరాజ్ లేట్ చైల్డ్హుడ్లో పిల్లలకి వెయిట్ యొక్క కాన్సెప్ట్ తెలుసు కాబట్టి, కన్జర్వేషన్ అనే కాన్సెప్ట్ తెలుసు కాబట్టి పిల్లల్లో ఈ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు షేప్స్ మధ్య కానీ, సైజెస్ మధ్య కానీ, లేకపోతే ఏమన్నా యాపిల్స్ అంటే వెజిటేబుల్స్ మధ్యలో కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఒక బేబీకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ వెజిటేబుల్ సాలడ్ అని మనకు తెలుసు కదా, జనరల్గా తీసుకుంటే అందులో అన్ని వెజిటేబుల్స్ కల్పిస్తుంది. లైక్ క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, బీన్స్ కానీ, పీస్ కానీ ఏవైతే ఉంటుందో అవన్నీ మిక్స్ చేసి ఇస్తుంది. బట్ బేబీ ఏంటంటే అందులో ఒక పీస్ అంటే బఠానీలు కానీ తిని, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ తిని, మిగిలినవి వాళ్ళకి నచ్చినవి ఏవైతే ఉంటో వాళ్ళు వదిలేస్తారు, తినకుండా మిగిలిస్తారు అన్నట్టు వాళ్ళు. సో పిల్లల్లో క్లాసిఫికేషన్ అనే కాన్సెప్ట్ అయితే ఇందులో ఈ స్టేజ్లో డెవలప్ అవుతుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సీరియేషన్ అంటే ఒక వస్తువు కానీ ఏదైనా 2 వస్తువులు ఉంటే వాటి క్వాంటిటీ ఆధారంగా, వాటి హైట్కి ఆధారంగా, వాటి సైజ్ అండ్ షేప్కి ఆధారంగా పిల్లలు ఒక సీరియేషన్ అనే కాన్సెప్ట్ అయితే పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో సీరియేషన్ అనే కాన్సెప్ట్ అయితే లేట్ చైల్డ్హుడ్లో పిల్లల్లో డెవలప్ అవుతుంది. అండ్ రివర్సబుల్ థింకింగ్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఎర్లీ చైల్డ్హుడ్లో రివర్సబుల్ థింకింగ్ అనేది పిల్లల్లో డెవలప్ కాదు. ఐస్ నుండి వాటర్ నుండి ఐస్ ఫామ్ అవుతుందని లేట్ చైల్డ్హుడ్లో పిల్లలకి రివర్సబుల్ థింకింగ్ అని అయితే డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ట్రబుల్సమ్ ఏజ్. ఈ ఏజ్ని ట్రబుల్సమ్ ఏజ్ అని అంటారు, స్లాపీ ఏజ్ అని అంటారు, గ్యాంగ్ ఏజ్ అని అంటారు, అండ్ స్కూల్ ఏజ్ అని కూడా అంటారు ఈ ఏజ్ని. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ లేట్ చైల్డ్హుడ్. అడోలిసెన్స్, దీన్నే మనం కౌమార దశ అని అంటాము, దీన్నే టీనేజ్ అని కూడా అంటారు. 13 to 19 years మధ్యలో ఏదైతే పీరియడ్ ఉంటుందో దాన్నే అడోలిసెంట్ అని మనం కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఇందులో జనరల్లీ హ్యూమన్ బీయింగ్స్లో రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి అయితే డెవలప్ అవుతాయి. దీన్నే మనం ట్రాన్సిషనల్ పీరియడ్ అని అంటాం. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్కి మధ్యలో ఏదైతే ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుందో, అంటే అటు చైల్డ్ కాదు ఇటు అడల్ట్ కాదు, మధ్యలో ఏదైతే పీరియడ్ ఉంటుందో దాన్నే మనం అడోలిసెంట్గా కన్సిడర్ చేస్తాము. అండ్ అడోలిసెన్స్ అనే వర్డ్ అయితే అడోలిసర్ అనే లాటిన్ వర్డ్ నుండి వచ్చింది, విచ్ మీన్స్ టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ. అండ్ దీన్ని మనం ట్రాన్సిషనల్ పీరియడ్ అని అంటాము, పీరియడ్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇందులో మనకు చాలా ఫిజికల్ ఫీచర్స్ కానీ, మన ఆలోచన విధానంలో కానీ, మీకు తెలిసిందే జనరల్గా బాయ్స్లో జనరల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి, లైక్ మస్టేక్ డెవలప్ అవుతుంది, అండ్ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ చేంజెస్ దట్ హ్యాపెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ డ్యూరింగ్ దిస్ అడోలిసెన్స్ పీరియడ్. అండ్ మూవింగ్ ఆన్, స్టాన్లీ హాల్ అనే ఒక ఇండివిజువల్ అయితే అడోలిసెంట్ స్టేజ్ని స్టార్మ్ అండ్ స్ట్రెస్ ఏజ్ కన్సిడర్ చేశారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే దశ అండ్ ఒకలాంటి స్ట్రామ్ తుఫాన్ వ్యవస్థ అని అంటారు కదా జనరల్గా. సో స్ట్రామ్ అండ్ స్ట్రెస్ ఏజ్ అని అడోలిసెంట్ అని అంటాము. అండ్ ఇట్లా ఎవరు మనకి నేమ్ ఇచ్చారంటే స్టాన్లీ హాల్. మూవింగ్ ఆన్, దీన్నే రిప్రొడక్టివ్ స్టేజ్ అని కూడా అంటాము. అండ్ ఇండివిజువల్ ఒక హ్యూమన్ బీయింగ్ చైల్డ్ అడోలిసెంట్ ఐడెంటిటీ కోసం, రికగ్నిషన్ కోసం సెర్చ్ చేసే స్టేజ్ అన్నట్టు. ఎందుకంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను ఇది చేయాలి, నాకంటూ సొసైటీలో కానీ నేషన్లో కానీ మొత్తం వరల్డ్ నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి, రికగ్నిషన్ అనేది గుర్తింపు నేను పొందాలి అని అంటే అట్లా అనుకునే స్టేజ్ అన్నట్టు ఏంటి అడోలిసెంట్.
So guys, this is the thing about stages of childhood. I hope you got a clear idea. And one more important thing is that manaki ippudu 30 subscribers vacharu, and we are a family of 30 members na మీద నమ్మకం పెట్టుకొని they have subscribed to my channel. Really, I assure you that me subscription అయితే ఎటు వేస్ట్ కాదు, it is worth it. And guys, if you like this video, just like it, share it, comment how is it, and do not forget to subscribe to Let's Entertain. Thank you guys.